शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वन्देऽहं मङ्गलात्मानं भास्वन्तं वेदविग्रहं याज्ञवल्क्यमुनिश्रेष्ठं जिष्णुं हरहरप्रभुं जितेन्द्रियं जितक्रोधं सदा ध्यानपरायणम् आनन्दनिलयं वन्दे योगानन्दमुनीश्वरं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमातापितरौ नित्यं जन्मनो ममकारिणी कर्मादिपुरुषश्चेभ्यः प्रथमं स्यात् नमाम्यहं। కూచికృష్ణమూర్తిగురువరుణకు సత్యవతీ మాతకు నమస్కృత సుమాంజలుడివే. కీర్తివంతులైన పితృదేవతలకు సంఘసేవా తత్పరులకు వందనాలు వినవేరు. ఓం సవిత్రేభిర్వాచాం శశిమణిశిలాభంగర్తిభిః వసిన్యాద్యాభిః త్వాం సహచరణి సంచింతయతిః స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిసుభగైః వచోభిః వాగ్దేవి వదన కమల ఆమోదమధురై. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకి నమస్కారం. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరస్వధామ్నాం అన్యాంశ్చ హస్తచరణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏ పరమేశ్వరుడైతే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో లోపలికి ప్రవేశించి మన యొక్క సకల అవయవాలను సకల ఇంద్రియాలను సవ్యంగా పనిచేయిస్తున్నాడో అట్టి పరాత్పర నుంచి శిరసాపరణ వెళ్ళి ఈనాటి తిరుప్పావయ ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాము. నీలాతుంగస్థనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం ప్రజనిగణితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈనాడు ధనుర్మాస వ్రతంలో 25వ రోజు కనుక 25వ పాసురాన్ని అనుసంధానం చేస్తూ ఆంధ్రాడి తల్లి మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని ఏ విధంగా మన యొక్క జీవితాన్ని సరిచేసుకోవాలో ఆ ప్రకారం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ஒருத்தி மகனாய் பிறந்து ஓரவில் ஒருத்தி மகனாய் ஒலித்து வளர தருக்கிலானாகித்தான் தேங்க நினைந்த கருத்தை பிழைத்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அறுத்திட்டு வந்தோம் பறை தருத்தியாக்கில் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ் ஏந்தோரோ ரம்பாவாய். శ్రీ దేవకీదేవికి ముద్దల పట్టిగా అవతరించి అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దు బిడ్డవై రహస్యముగా శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుతూ ఉండగా గూఢచారుల వల్ల ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి కంసుడు నిన్ను మట్టుబెట్టడానికి ఆలోచిస్తున్నాడు. అతని యొక్క ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థం చేసి అతని గర్భాన్ని చిచ్చుపెట్టినట్లుగా నిలిచినటువంటి ఓ భక్తవత్సరుడివి, అలాంటి నిన్ను భక్తి పురస్కరంగా ప్రార్థించి నీ సన్నిధి చేరాము. మాకు ఇష్టార్థమైనటువంటి పర అను వాద్యమును అనుగ్రహించబోయా. ఇట్లు మమ్మ అనుగ్రహించినటువంటి శ్రీ లక్ష్మీదేవి ఆశపడదగినటువంటి సంపదను దానిని సార్థకపరుస్తూ నీ శౌర్యాన్ని కొనియాడి నీ విశ్లేషణం వలన కలిగినటువంటి సంకటాన్ని నివారణ చేసుకుని మేమంతా సుఖిస్తాం. నీవు కృప చేయడం వల్ల మా ఈ అద్వితీయమైనటువంటి వ్రతం శుభంగా సంపూర్ణమవుతుంది అని చెప్పేసి దీని యొక్క సారాంశం. అయితే అంతరార్థంలోకి వెళితే మంగళమగుగాక జయమంగళం
మంగళముగుగాక శ్రీపాదములకు అని ఆండాళ్ తల్లి స్వామి ఆయా అవతారాలలో ప్రదర్శించినటువంటి పరాక్రమ ఆశ్రిత రక్షణ వాత్సల్యాలకు ముగ్ధురాలే మంగళాశాసనం పాడింది. తన చక్కులైనటువంటి గోపికలతో వీరు పాడినటువంటి మంగళాశాసనానికి తన్మయులైనటువంటి స్వామి మీకేమి కావాలేను అన్నట్ట. అంటే వాళ్ళన్నారు, మాకేమైనా ప్రతిబంధకములు ఉన్నట్లయితే, అంటే నువ్వు నీ యొక్క కృప మా మీద చూపించడానికి మాకు ఏదైనా అడ్డుంటే మా తరపు నుంచి వాటినెల్లా నీవే పోగొట్టి మాలోనే అనన్య కామనలు ఏమైనా ఉంటే వాటిని కూడా నశింపజేసి, అనన్య కామనలు అంటే కోరికలు, అలాంటి కోరిక మళ్ళీ ఇంకోటి ఉండదన్నమాట. అటువంటి పెద్ద కోరికలు ఏమైనా మాలో పుడితే వాటిని కూడా నువ్వు నశింపజేసి మమ్మ అనుగ్రహించమని గోపికలతో కూడినటువంటి ఆండాళ్ తల్లి ఈ పాసనలో స్వామిని అర్థిస్తాడు. ఆండాళ్ తల్లి అర్చామూర్తి దగ్గర వ్రతం చేసింది. ఆ అర్చామూర్తినే పొందింది. ఎవరినో చూపించలేదు ఉదాహరణగా, తనకు తానే ఉదాహరణగా మారి మనకి చూపించింది. అందుకని తిరుప్పావైని మనం నమ్మాలి అన్నారు. ఎందుకంటే ఇందులో ప్రతి అక్షరం కూడా ఆయన సొంతం. భగవంతుడు మన కోసం ఇలా వస్తాడని మనకు తెలియాలి. ఇది ఆచార్యుడు అని మనకు తెలియాలి. ఇది ఆచార్యుడు మనకి ఇలా విశ్వాసం కలిగించి చేసే ఉపకారం అన్నమాట. ఈ విశ్వాసంతో కనుక మనం బ్రతకగలిగితే మనం ఉన్న చోటనే భగవంతుడిని సేవించుకోగలం. ఇక మన ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా కాకుండా మన ఈ స్ఫూర్తినిచ్చేటటువంటి వాటిగా ఉండగలుగుతాయి అప్పుడు అని గోదాదేవి మనకి తిరుప్పావైలో ఆ విషయాన్ని చాలా వివరంగా చెబుతోంది. ఈరోజు మన వాళ్ళంతా ఇదే విషయాన్ని స్వామి దగ్గర స్పష్టం చేస్తున్నారు. ఎలాగా స్వామి వీరిని మీరు ఏదో కోరి వచ్చారు కదా, మీకు ఏం కావాలి అదేదో చెప్పండి అని అడిగాడు. అడిగితే వీళ్ళంటున్నారు, మేము ఏది కోరి వచ్చామో నీకు తెలియదా అనే స్వామిని మళ్ళీ తిరిగి అడుగుతున్నారు. అబ్బబ్బే నాకేం తెలియదు అన్నాడు స్వామి. వీళ్ళేమంటున్నారు, అబద్ధాలు ఆడకు, నువ్వెవరో, ఎక్కడి నుంచి వచ్చావో, ఎందుకు ఇక్కడికి వచ్చావో, ఎలా వచ్చావో అవన్నీ మాకు తెలుసు. నీ అవతార జ్ఞానం అంతా స్పష్టంగా ఉంది మా దగ్గర అని చెప్పారు. అలా తెలుసుకుని శ్రీకృష్ణుడు తన అవతార జ్ఞాన రహస్యాన్ని వివరించి చివరిగా ఓ మాట కూడా చెప్పాడు. వీడు చెప్పింది కాదు. వీతరాగ భయక్రోధా మన్మయా మా ఉపాసితా వహ వహ జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా అన్నాడు ఆయన. అంటే అర్థం ఏమిటంటే రాగం, భయం, క్రోధం ఈ మూడింటిని మనం భగవంతుడు అని అనుకుంటే పర్వాలేదు. అలా కాకుండా భగవంతుడిని విడదీస్తే ఈ మూడు మనని తినేయడానికి రెడీగా ఉంటాయి. ఈ మూడు మనలో రాగం అంటే ఏమిటి, ఇది కావాలి అది కావాలి అనుకోవడం. భయం అంటే ఏమైపోతుందో అని అనుకోవడం. క్రోధం మనం ఏదైతే కావాలనుకున్నామో అది మనకి రాకపోతే, మనకి చిక్కకపోతే మనకు వచ్చేటటువంటి భావం క్రోధం. ఈ మూడు కూడా భగవంతుడిని తలుచుకోకపోతే మాత్రం మనని ఈ మూడు కూడా వాటి యొక్క లక్షణాలు చూపిస్తూ ఉంటాయి ప్రతి మనిషి మీద. అందుచేత వీటిని జాగ్రత్తగా చూడాలి అని చెప్తున్నారు. భగవంతుడిని గుర్తిస్తే రాగం ఆ భగవంతుడి మీదే ఉంటుంది. ఇక భయం అంటారా, మనకి రాగం కలిగినటువంటి రాగాన్ని ఎప్పుడైతే దూరం చేస్తామో అప్పుడు మనకు కలిగేటటువంటి మానసిక కదలిక ఏదైతే ఉందో ఆ భయం, దాన్నే భయం అంటారు, ఆ భయం కూడా దూరం అవుతుంది. మరి మనకి రాగం వాడిపోయి ఉన్నప్పుడు ఇక వాడి యొక్క స్థితి అంతగా ఉన్నప్పుడు, అంటే స్వామి యొక్క స్థితి మనలో పూర్తిగా ఉన్నప్పుడు మనం దేని నుంచి దూరం అవుతాం కనుక. అందుచేత ఎప్పుడూ నీ దగ్గరే ఉన్నప్పుడు నీకు భయం కలిగేటటువంటి ప్రశ్నే లేదు అని చెప్తోంది ఆండాళ్ తల్లి. కాబట్టి నువ్వు ఏదో ఒక దాన్ని ఎందుకు పెంచుకున్నటువంటి రాగం దూరం అయితే దాన్ని దూరం చేసే దాని ఎందు నీ మనసులో ఏర్పడేటటువంటి స్పందన ఏదైతే ఉందో అదే క్రోధం. అంటే మనకి కావాలి అనుకున్నటువంటిది దూరం అయిపోతుంటే అది క్రోధంగా మారుతుంది. ఇక నీకు ఏమీ దూరం కాదు అని అనుకున్నప్పుడు మాత్రం నీకు క్రోధం కలిగే ప్రశ్నే లేదు అని చెప్తాను. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? భగవంతుడు ఈ లోకంలోకి వచ్చిన
చేసేటటువంటి వాటి యందు పట్టు లేకుండా ఇవన్నీ కూడా తన ప్రయోజనం కోసం కాదని భావించడమే దీని యొక్క పరమార్థం. అలా భావిస్తే తనకు అంటుకోవడం అనేటటువంటి పరిస్థితే ఉండదు. ఆ 3 లక్షణాలు కూడా మన మీద ప్రభావాన్ని చూపించవు. ఈ జ్ఞానం చేత వాళ్ళలో ఉండేటటువంటి రాగం, భయం, క్రోధం ఈ 3 కూడా తొలగిపోయాయి. అందుకని వాళ్ళు ఏమంటున్నారు, త్యక్త రాగ భయక్రోధా అన్నారు. ఈ అసలు స్వామి ఈ మాట అన్నారు రూల్ ప్రకారం, కానీ అలా అనలేదు. త్యక్తం అంటే త్యజించడం, అంటే వదిలిపెట్టేయడం. వీతరాగ భయక్రోధ అన్నాడు ఆయన. త్యక్తరాగ భయక్రోధ అంటే వాటిని మనం వదిలేసేది. అలా కాకుండా అవంతర అవే తొలగిపోవాలి అని చెప్పాడు. వీతరాగ భయక్రోధ, నీలో ఉండేటటువంటి రాగము, భయము, క్రోధము అనేటటువంటి లక్షణాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అని అర్థం. దీనికి మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక దీపం వెలిగించామంటే మనం ఏం చేస్తున్నాం, దీపం వెలిగించిన తర్వాత చీకటిని మనం బయటికి తరివేస్తున్నామా, చీకటి అదంతటది బయటికి పోతుందా అంటే దీపం వెలిగిస్తే అక్కడ చీకటి ఉండనే ఉండదు. ఇది తొలగిపోవడం అంటే అదనమాట. ఆ విధంగా చీకటిని బయటికి వదిలివేయడం లేదు, చీకటి తానంతటానే తొలగిపోతుంది. అలాగే మనం రాగము, భయము, క్రోధము వీటిని వదిలేద్దాం అని అనుకుంటున్న కొద్దీ అవి మనల్ని గట్టిగా పట్టుకుంటాయి. అలా పట్టుకోకుండా మనని అవి వదిలి వెళ్ళిపోవాలి తప్ప మనం వాటిని త్యజించడం కాదు అని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడు పోతాయి అంటే అవి మనల్ని విడిచి, అంటే వాడి జ్ఞానం మనకి కలిగినప్పుడు అని ఆండాడు తల్లి ఈరోజు ఏముంటుంది, వాటిని అన్నింటినీ చక్కగా వివరిస్తోంది. మాకు తొలగవలసిన అన్నీ కూడా తొలగిపోయాయిగా. రజస్సు తొలగింది, అహం తొలగింది, మమతలు తొలగాయి. కాబట్టి మాలో ఉండేటటువంటి కర్మల యొక్క పట్టును కూడా అది కూడా తొలగిపోయింది. ఆడిన మాట ప్రతి చేష్ట నీ వరకు చేరుతోంది, పర్యవేక్షిస్తోంది. మాకు సరైనటువంటి జ్ఞానం కలిగింది, నువ్వెవరో మాకు తెలిసిపోయింది. ఇక జ్ఞానం, ఈ జ్ఞానం మద్భావమాగత అంటే నీకు దగ్గరకు వచ్చేసాం కాబట్టి నీతోటి కలిసిపోవాలి మేము అని చెప్పేసి చెప్తున్నాను. కాబట్టి నువ్వెప్పుడు నాతోటి కలుస్తారు అని చెప్పేసి నువ్వు ఇందాక చెప్పావు కదా, అలాగే మాకు ఇప్పుడు కావాల్సింది అదే అని చెప్పేసి గోపికలందరూ చెప్తున్నారు. అవన్నీ నాకు తెలియవు, అదేదో వ్రత పరికరాలు ఏవో కావాలని అన్నారు కదా అంటున్నాడు కృష్ణుడు. అంటే అదైతే ఇస్తాను అన్నాడు స్వామి. వీళ్ళు అంటున్నారు అదేం కుదరదు, నీ సంగతి మాకు తెలుసు, నువ్వెవరివో కూడా తెలుసు అంటూ స్వామి యొక్క అవతార రహస్యాన్ని స్పష్టపరుస్తున్నారు. నువ్వెవరివో మాకు తెలుసు, ఊర్లో అందరూ కూడా యశోదమ్మ కొడుకు అని అనుకుంటున్నారు. కానీ వరత్తి మగరాయ పిరందు ఒక అద్వితీయమైనటువంటి ఒక మహానుభావురాలికి నువ్వు పుట్టావు. అవతరించాడు అని అంటలేదు ఇక్కడ, పుట్టావు అంటున్నారు. ఎందుకలా అంటోంది అంటే ఆయన మనతోటి మనలాగే ఉండాలని, మామూలుగా మానవుడిగా ఉండాలని ఆయన ఈ భూలోకంలోకి వచ్చాడు. అందుచేత తోటి చాటివాడు కావాలని వచ్చాడు ఆయన. అందుకని అవతరించాడు అని చెబితే కనుక అది ఆయన్ని తక్కువ చేసినట్టు అవుతుంది. అందుకని చెప్పేసి ఆండాళ్ళతో ఏముంటుంది, నువ్వు పుట్టావు అని చెప్తాను. ఎవరికి? ఒక అద్వితీయురాలికి. ఎవరికి పుట్టాడో ఆమె పేరు కూడా చెప్పడం లేదు. ఎందుకంటే అయ్యో కంసుడికి తెలిస్తే ఎలా, కాలం గడిచిపోయినా సరే, అంటే కంసుడిని చంపేసినా సరే ఇంకా కంసుడికి తెలిస్తే ఎలా అని చెప్పేసి ఆమె అలా అనుకుని మరి పుట్టింది అద్వితీయురాలు అంది. అంటే పుట్టిన రాత్రి ఇంకా అద్వితీయం, అంటే ఈయనలాగా ఎవరు పుట్టలేదు. అందుచేత అద్వితీయం. ద్వితీయం అంటే రెండవది లేదు, నువ్వు పుట్టినట్టుగా ఎవరు పుట్టలేదు కాబట్టి అద్వితీయం. ఎవరికీ తెలియకుండా నందగోకులం చేరి ఒరెరవిల్ ఒరుత్తి మగనాయ్ యొడెత్తి వాడరా, మరొక అద్వితీయురాలికి కొడుకువై రహస్యంగా పెరిగావు. ఆమె ఎంత అదృష్టవంతురాలో అంటారు. తరిక్కి రానాకి సహించలేకపోయాడు ఆ నీచుడు. ఇక్కడ కూడా కంసుడు అని పేరు చెప్పట్లేదు, ఆ నీచుడు అంటారు.
కొందరు పేర్లు చెప్తే నోరు పాడైపోతుంది. అందుచేత ఇక్కడ నీచుడు అని చెప్పి వదిలేస్తుంది ఆమె. ఏం చేయాలని అనుకున్నాడంటే వాడు తీంగుని నైందా కృష్ణుడిని చెడుపు చెయ్యాలని తలపెట్టాడు. కరుత్తై పిరపిత్తు అది వారికే జరిగేటట్టుగా చేశాడు స్వామి. కంజన్ వైతిల్ నిరుపెన్న నిన్న కంసుడి గుండెల్లో నిప్పులాగా ఉండిపోయాడు. కృష్ణుడు నిప్పు కాదు, కృష్ణుడిపై కంసుడు పెట్టుకున్నటువంటి ద్వేషమే నిప్పు. అలా నిప్పులాగా మారింది ఆ ద్వేషం. అందుచేత అదే ప్రేమ అయితే కంసుడు తరించిపోయి ఉండేవాడు. ద్వేషం కాబట్టి అది నిప్పయింది. స్వామి వీళ్ళకేసి ప్రేమతో చూస్తున్నాడు. ఆయన కళ్ళలో ప్రేమను గుర్తించింది ఆండాడు తల్లి. నెడుమాలే ఆయన దీర్ఘమైనటువంటి వ్యామోహం, ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి తనను ఆశ్రయించుకున్నటువంటి వాడు ఏందో. అందుకే మనకు తెలియకుండా ఎన్నో దోషాలు చేసినా కూడా అనుకూలంగానే భావించాడు ఇన్నాళ్ళు కూడా. వీళ్ళంతా తమకే ప్రేమ ఉంది, కృష్ణుడికి తమపై ప్రేమ లేదు అనుకుంటూ ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు కదా. మనం ఆత్మనం కదా, మనకుండే ప్రేమ అణుమాత్రం. ఆయన విభువు అంటే మొత్తం ఎక్కడ వ్యాపించడానికి ఇంకో చోట్లేదు, అంతా పూర్తిగా వ్యాపించేశాడు కాబట్టి విభువు. ఆయనకుండేటటువంటి మనపై ప్రేమ కూడా విభువు అంటే అంత పెద్దదే అని చెప్తున్నాడు. ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవడానికి రామాయణంలో ఒక చిన్న విషయాన్ని చెప్పారు. సీతాదేవి హనుమంతుడితో చెప్తోంది, ఏమండి రావణుడు నాకు కేవలం 2 మాసాలు గడువిచ్చాడు అని రావణుడితో చెప్పు. మార్తాదోర్ధంన జీవిష్యే, నేను మాత్రం 1 నెల కంటే ఎక్కువ ఎడబాటును ఓర్వలేను అని చెప్పమంది. హనుమంతుడు ఈ విషయాన్ని చెప్పాడు రాముడికి. రాముడు అన్నట్టు ఆశ్చర్యంగాను యది మాసం ధరిష్యతి చిరంజీవతి వైదేహి. అయితే 1 నెలలాడు ఉండగలిగితే అది చాలా గొప్ప విషయమే, ఎంతకాలమైనా ఉండచ్చు 1 నెలలాడు ఉంటే. కానీ మరి నేను అన్నాడు, నా జీవేయం క్షణమపి వితానాం అసితే క్షణం. ఆమెను వదిలిపెట్టి నేను క్షణం కూడా ఉండలేను, ఆమె ఇంకా నెలలాడు ఉంటానండి. ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. నేను క్షణకాలం కూడా జీవించలేను అన్నాడు. విభువైన వాడు ఆయన కనుక ఆయనకుండేటటువంటి ఆర్తి ఎలా ఉంటుంది అంటే మన మీద కొండంత ఆర్తి. అయ్యో నా భక్తుడే నన్ను నమ్ముకుని వచ్చాడే అని ఉంటుంది. వీళ్ళకి ఈరోజు ఆయన కళ్ళలో అంత వ్యామోహం కనబడింది. దగ్గరకు వెళ్ళి దగ్గర నుంచి తీసుకున్నారు కదా మరి. అందుచేత సరే ఇంకా ఏం కావాలి అని స్వామి అడిగాడు. ఉన్నాయి అర్తిత్తు వందోం అన్నారు. మేము నిన్ను కోరి వచ్చాం అని చెప్పారు. పరై వ్రత పరికరాలు తరుత్తియగాల్ నేను నీవు ఇస్తానన్నావు కాబట్టి తీసుకుంటాం. స్వామి వీళ్ళన్నారు, పాపం శ్రమపడి వచ్చారురా అని అనగానే తిరుత్తక్క సెల్వమం సేవకమం యాంపొడి వరుత్తమం తీరుందు ముగురిందు అన్నారు. లేదు, మేము శ్రమపడి రాలేదు, సంతోషంగా నీ దగ్గరికి రావాలని వచ్చాం అని చెప్పేసి చెప్తున్నారు. నీ నామం పాడుకుంటూ వచ్చాం కదా, అంచేత మాకు ఏ శ్రమ లేదు అని చెప్పారు. మాకు ఏ శ్రమ లేదు, హాయిగా వచ్చాం అంటూ స్వామి యొక్క అవతార రహస్యాన్ని చెప్తున్నారు. అవతార రహస్యం ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. చాలా అద్భుతంగా రాశారు ఒక ఆయన ఇందులో. కృష్ణుడు జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? చెరసాలలో జన్మించాడు. ఎవరికి జన్మించాడు? దేవకీదేవికి జన్మించాడు. ఎలా జన్మించాడు? చతుర్భుజములతో శంకు చక్రములతో. ఏమిటిది? ఏ స్త్రీకైనా శంకుచక్రాలతోటి చతుర్భుజాలతోటి పిల్లాడు పుడతాడా అసలు అని అడిగాడు. అయితే బ్రహ్మాది దేవతలందరూ కూడా చెరసాల్లోకి వచ్చి స్వామి స్థాపన చేశారు. సాక్షాత్తు పరమ జగత్ కారణభూతుడవని ఎవరైనా అన్నారు. గర్భంలో ఉన్నటువంటి పిండమా ఆ జగత్ కారణభూతుడు? శిశువా? కాదు. సర్వజగత్తును తన లోపల ఉంచుకున్నటువంటి శిశువు దేవకీదేవి గర్భం నుంచి బయటపడుతున్నాడు. దేవతల చేత స్తోత్రం చేయబడ్డాడు. ఆయన గర్భంలో పెట్టుకున్నటువంటి తల్లే తల్లి. వృత్తి అన్నారు. ఒక ఆమె
ఆమె పేరు కూడా చెప్పరాదా అంటే కూడదు అన్నాడు, చెప్పకూడదు అన్నాడు గోపికలు. కంసుడు ఇవాళ లేకపోయినా ఏమో స్వామికి ఏం ఆపద కలుగుతుందోనని ఆండాళ్ళు మరియు ఇతర గోపికలు కూడా ఒక ఆమెకు బిడ్డడై పుట్టాడు అంటున్నారు. ఆమెకు బిడ్డడై పుట్టావు, ఒక రాత్రిలో పుట్టి ఆ రాత్రే బయలుదేరి మరొక ఆమెకు బిడ్డడై వెళ్ళావుట. వెళ్ళి అక్కడ దాగి పెరిగావా తండ్రి? ఎంత హీనమైనటువంటి స్థితి అయ్యాలిది. సామాన్యుడి బిడ్డడు పుడితే పొంగిపోయి పుత్రోత్సాహం చేసుకుంటాడు కదా. మరి నువ్వు పుట్టిన తర్వాత గోవులను దానం ఇవ్వలేక వసుదేవుడు మనసులోనే గోవులను దానం ఇస్తానని అనుకున్నాడు. నీకు స్నానం చేయించారో లేదో కూడా తెలియదు. పుట్టిన తర్వాత పిల్లలకి మనం స్నానం చేయించారు కదా, చేయించారో లేదో కూడా తెలియదు. పుట్టగానే అయ్యో స్వామి ఏమి దౌర్భాగ్యమయ్యా, మా కోసమని ఎంత క్లేశాన్ని అనుభవించావయ్యా స్వామి అని స్వామి అవతరించినటువంటి సన్నివేశాన్ని ఒక్కసారి భావించండి అంటున్నాడు. మనస్సు ద్రవించదా? అర్ధరాత్రి సమయంలో వర్షంలో బయలుదేరి యమునను దాటి వ్రజానికి వెళ్ళాడు. ఏమిటిది? అలా వెళ్ళడం ఏమిటి? ఎంత హీనమైనటువంటి స్థితి. పెరిగాడా అంటే బయటకు తెలియదు, రహస్యంగా దాగి పెరిగావు నువ్వు అని చెప్తున్నారు. అరే స్వామి మా లోపల అంతే కదా, అంటే మనలో ఉన్నటువంటి పరమేశ్వరుడు కూడా అంతే కదా. ఈ శరీరంలో నేనుంటే నా లోపల నీవుండి ఎవ్వరికీ కనపడకుండా ఉన్నావని నాకే తెలియకుండా నా లోపల నువ్వు దాగి పెరుగుతున్నావా తండ్రి అంటున్నారు. అంటే ఇక్కడ పుట్టినటువంటి వాడు ఏ గోకులానికి వెళ్ళి అక్కడ రహస్యంగా పెరుగుతున్నాడంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఎలా అయితే ఆత్మరూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఎలా అయితే పెరుగుతున్నాడో అలా పెరుగుతున్నాడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎంత మహా కష్టమో కదా, ఎంత మహోపకారం చేస్తున్నావో కదా జీవులందరికీను. నువ్వు చేసినటువంటి ఈ ఉపకారాన్ని ఈ కృష్ణావతారంలో అభివ్యక్తం చేశావు. అది మేము స్మరిస్తే చాలు నిన్ను పొందుతాం ఖచ్చితంగా. అంతేకాదు నువ్వు దాగి పెరుగుతూ ఉంటే, పసిపిల్లాడు పెరుగుతుంటే తనకేమని ఊరుకోకుండా బలశాలినని గర్వించినటువంటి కంసుడు ఏం చేశాడు? భరించలేకపోయాడు. నువ్వు బతికుండడం వార్వలేక ఏం చేశాడు? చంపాలని ప్రయత్నం చేశాడు. అనేక మంది రాక్షసులను పంపిస్తే పాపం చాలా కష్టపడుతున్నాడు. మిమ్మల్ని చంపాలి అని తాను రాలేక చివరకు నిన్నే రప్పిస్తే వెళ్ళి ఏం చేశావు? అతన్ని ఏ భావంతో భావిస్తున్నాడో ఆ భావాన్ని అతని ఎందే ప్రయోగించి చంపేశావు. కాబట్టి ఎప్పుడు భగవంతుని విషయంలో నువ్వు ఏది కోరకో, స్వామి నువ్వే కావాలి అని చెప్పాలి అంటున్నారు గోపికలు. అది మేము నేర్చుకున్నాం నీ అవతార ప్రభావం వల్ల. అంటే ఎప్పుడైతే నువ్వే కావాలి అని మేము అంటామో అప్పుడు నువ్వే మాకు లభిస్తావు. వాడే ఉన్నాడు మరణమో అన్నాడు. అందుకని కంసుడికి మరణం సిద్ధించింది, అదే లభించింది. అందుచేత వాడి అభిప్రాయం కాస్త ఉమ్మైంది. ఏమిటి వాడి అభిప్రాయం? నిన్ను చంపాలనుకున్నాడు, కానీ వాడే చనిపోయాడు. వాడిని చంపి ఏం చేశావు? వాడి కడుపులో నిప్పులాగా వాడిని వ్యామోహంలో కాపాడావు. మళ్ళీ వాడి మీద ఉండేటటువంటి వ్యామోహంతో కాపాడావు. ఎందుకు? ఏమిటిది అంటే కడుపులో నిప్పు ఏమిటి అంటే కడుపులో చిచ్చు అన్నారు. అయితే మన కడుపులో కూడా చిచ్చు ఉంది. ఏమిటి దాని పేరంటే జఠరాగ్ని. దానికి పేరు ఏమిటంటే వైశ్వానరుడు అంటారు. ప్రతి మనిషికి థర్మామీటర్ నోట్లో పెడితే కొంత ఉష్ణోగ్రత కనిపిస్తుంది. ఆ ఉష్ణోగ్రత ఉన్నంతకాలమే వాడు ఆ మనిషి బ్రతికినట్లెక్క. దానికంటే తక్కువ ఉంటే ఏమంటారు? జ్వరం వచ్చిందండి అంటారు. ఎక్కువ ఉంటే జ్వరం వచ్చిందండి అంటారు. ఈ విధంగా ఎంత అయితే ఉష్ణోగ్రత ఉండాలో అంత ఉండడం. అది లోపల ఉన్నటువంటి వైశ్వానరుడు అనేటటువంటి అగ్ని దాన్ని సమతుల్యం చేస్తూ ఉంటాడు. అంచేత నువ్వే చెప్పావు కదా 15వ అధ్యాయంలో 17వ శ్లోకం, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నారు. అంటే నేను వైశ్వానరుడు అనేటటువంటి పేరుతోటి జీవుల యొక్క దేహంలో ఉంటాను అని చెప్పారు.
ఉండి ఏం చేస్తావయ్యా, లోపల ఉండి నీకేమిటి పని అంటే పచాన్యన్నం చతుర్విధం. లోపల ఆ జీవి ఏ అన్నాన్ని అయితే తిన్నారో ఆ అన్నాన్ని మళ్ళీ నేను వండి వాటిని అందరికీ పంచిపెడతాను. ఎవరందరికీ అంటే లోపల ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలన్నిటికీ పంచిపెడతాను. చేతికి ఎంత కావాలి, కాలికి ఎంత కావాలి, కన్నుకి ఎంత కావాలి, చెవికి ఎంత కావాలి, అంత రక్తం రూపంలో దాన్ని మార్చి పంచిపెడతాడు. అది లోపల చేస్తుంది. మరి అన్నం తిన్నా, పులుసు తిన్నా, చారు తిన్నా, మజ్జిగ తిన్నా అదంతా కలిపి రక్తంగా మారిపోవడానికి కారణం లోపల ఉండేటటువంటి వైశ్వానరుడు అనేటటువంటి అగ్ని రూపంలో ఉన్న పరమాత్మయే. కాబట్టి ఆ పరమాత్మ ఆ విధంగా చేస్తూ ఉంటాడు. నువ్వు ఇలా చేస్తావు కదా, ఆహారాన్ని జీర్ణం చేయడము నీ పనే. లోపల ఉండేటటువంటి స్వామిగా ఉన్నావు నువ్వు, వైశ్వానర రూపంలో అలా ఉండడం ఉపకారమా అపకారమా అంటే ఇది ఖచ్చితంగా ఉపకారమే మా అందరికీ. నువ్వే కనుక లేకపోతే ఈ తిన్నటువంటి ఆహారం ఏమైపోతుంది? ఏమీ లేదు. లోపలికి వెళ్ళి మళ్ళీ కింద నుంచి పోవడమే అంతే. ఒక బట్టలో పైనుంచి వస్తే కింద నుంచి కారిపోయినట్టుగా ఉంటుందే తప్ప ఇంకోటి లేదు. కాబట్టి కడుపులో ఉండేటటువంటి అగ్ని మనకి చాలా ఉపకారం. కంసుని చంపినటువంటి కృష్ణుడు కంసునికి ఉపకారం చేశాడు. అందుచేత ఎందుచేత చేశాడు అంటే అతనికి లభించినటువంటి తాపాన్ని కలిగించి అతను తిరిగి స్వస్వరూపాన్ని పొందేటటువంటి విధంగా చేశాడు. కాబట్టి కడుపులో పెట్టినటువంటి నిప్పులాగా మీ మేనమామని ఆనాడు వ్యామోహంతో చంపావు కదా, నిన్ను అర్థించవచ్చామయ్యా. ఏం అర్థించవచ్చారు అంటే నిన్నే అర్థించవచ్చాం అన్నారు. నిన్ను అర్థించవచ్చామంటే ఏదో మరొకదాన్ని కోరతామని చెప్పేసి అనుకుంటావేమో, కాదు, నిన్ను మాత్రమే, నిన్నే పొందాలని మేము అనుకుంటున్నాము అని చెప్పేసి 1-2 సార్లు చెప్తున్నారు. నిన్ను అర్థించవచ్చాము అంటే ఏమిటి అంటే నువ్వు తప్ప వేరొక ప్రయోజనాన్ని మేము కోరుకోవటలేదు అని చెప్పారు. మాకు కావాల్సింది నీవే. మాకు కావాల్సింది నీవే అని చెప్పేసి చెప్తున్నారు. అంతేట పరై అనేటటువంటి వాయిద్యం ఇస్తాను. పరై అంటే ఏమిటి అంటే పరలోకంలో మాకు కలిగేటటువంటి మోక్షము అని అర్థం. అంతే తప్ప అదేదో వాయిద్యం మనం చక్కగా వాయించుకోవచ్చును అని మాత్రం కాదు. అంతసేపటి నుంచి కూడా పరై కాదా, ఏమో ఇస్తే అని వాళ్ళు స్వామి అంటున్నారన్నమాట. మీకు మోక్షం ఇస్తానంటున్నావు, నీ ఇష్టం, ఇవ్వచ్చు, అభ్యంతరం లేదు మాకు. మీకు వాద్యం ఇస్తానంటావు, అయ్యి పర్వాలేదు, వాద్యం ఇచ్చినా సరే మోక్షం ఇచ్చినా సరే నీ ఇష్టం. మాకు కావాల్సింది ఏమిటి అదే. అంచేత పర అంటే పరమ పురుషార్థం అని చెప్పారు. పురుషుడు అంటే శరీరంలో ఉన్నటువంటి వాడు. శరీరంలో ఉన్న ప్రతి వ్యక్తికి పురుషుడు అని పేరు. అది ఆడవాళ్ళకైనా సరే. అక్కడ రికార్డ్ అవుతుందండి, మీ మాటలన్నీ మీరు రికార్డ్ అవుతుంది. శరీరంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి పురుషుడు అని పేరు. స్త్రీ కానీ పురుషుడు కానీ బాహ్యమైనటువంటి భేదమే ఇది. కేవలం చూస్తుంటే చీర కట్టున్నారు కాబట్టి వీళ్ళు స్త్రీ, ప్యాంటు షర్ట్ వేసుకుంటే వీళ్ళు పురుషుడు అని అనుకుంటాం. అది పైకి కనిపించేటటువంటి తేడాయే తప్ప భగవంతుడితోటి నిత్యము కలిసి ఉండి భగవంతుడికే చెందినవాడే ఉండడం, అలాంటి స్థితి కనుక లభిస్తే లభింపజేస్తావా? చేయి, మాకు చాలా సంతోషం, మాకు ఏ అభ్యంతరం లేదు. కానీ స్వామి నువ్వే కావాలి మాకు అని మళ్ళీ ఇంకోసారి నొప్పి చెప్తున్నారు. అయితే ఏం చేసి వచ్చారు ఇంత కష్టపడి అన్నట్టు స్వామి. అదే ఏమీ చేయలేదు స్వామి, నీకు మా నీలాదేవికి తగినటువంటి ఐశ్వర్యాన్ని కీర్తిస్తూ నువ్వు చేసినటువంటి మహోపకార కృత్యాలన్నింటినీ స్మరిస్తూ ఇక్కడికి వచ్చాం. అందుచేత తండ్రి నువ్వు ఎంతటి వాడివయ్యా అని ఒక్కసారి గుణకీర్తనం చేస్తే చాలా అలా పాడుకుంటూ వచ్చాం. అది అయితే ఇంత దూరం నడిచొచ్చారు, ఎంత శ్రమపడ్డారో అన్నాడు స్వామి. మళ్ళీ అంటే ఎందుకుంటుంది శ్రమ? మాకు వాహనం మీద వచ్చిన వాడికి శ్రమ ఉంటుందా? వాహనమే శ్రమ పడుతుంది అన్నాడు. అంటే ఏ వాహనం మీద వచ్చారు అన్నాడు. పాడుకుంటూ వచ్చాం.
పాడి వరుత్తమం తీరంలో పాడి వచ్చాం అందుచేత శ్రమ లేదు ఏమీ లేదు మాకు. భగవద్ గుణగానం చేస్తే సంసార పథంలో నడిస్తే పాంతులకి అసలు శ్రమయే ఉండదు. ఎందుకంటే అంత శ్రమ కూడా ఆ గుణకీర్తనలోనే వెళ్ళిపోతుంది. భగవద్ గుణగానంతో, భగవద్ గుణ అనుభవంతో, భగవద్ అధీన భావనతో జీవితాన్ని గడిపితే మార్గం చాలా సులువైపోతుంది. అందుకని మేము అదిగో ఆ రకంగా వచ్చామయ్యా. మేము నీ యొక్క గుణకీర్తనాలు అనేటటువంటి వాహనం ఎక్కువచ్చాం అని చెప్తున్నారు. ఎప్పుడూ భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కోరికలు చెప్పకూడదు. స్వామి నువ్వే కావాలి అని చెప్పుకోవాలి. ఆయనే లభిస్తే చక్రవర్తి మనవాడైతే ఆయన ఐశ్వర్యం అంతా ఉడుకురాడా అన్నారు. ఐశ్వర్యం తనంతట తానే వస్తుంది. ఎలాగా అంటే కొబ్బరికాయలో నీళ్ళు ఎలా వస్తున్నాయో అలాగా ఒక ఆయన చెప్పారు. కాబట్టి స్వామి నిన్నే కోరి వచ్చాం, పర ఇస్తానన్నావు కదా ఈ అన్నారు. కానీ మాకు ఇది కావాలి అని మాత్రం మేము కోరలేదు అంటున్నారు గోపికలు. ఈ స్థితికి వచ్చేసారు. అంటే అలా కోరుకోవాల్సినటువంటి స్థితి గోపికలు దాటేశారు. కాబట్టి మాకు ఏమీ అక్కర్లేదు, నువ్వు ఉంటే చాలు అన్నారు. ఒక్కసారి సంతోషంగా ఈ స్వామి అని మేము సంతోషంగా వచ్చాము. ఈ మా యొక్క రాకలో ఉండేటటువంటి రహస్యం ఇది అని వాళ్ళందరూ కలిసి చక్కగా ఎందుకు వచ్చారో ఎలా వచ్చారో అన్నీ చెప్పారు. అయితే ఒక ఆయన ఒక చిన్న కథ చెప్పారు. ఏంటంటే ఒక రాజుగారు పెద్ద ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారు. ఆయన కష్టపడి సంపాదించినటువంటి విలువైనటువంటి వస్తువులన్నీ కూడా ఒక పెద్ద హాల్లో పెట్టారు. పెట్టిన తర్వాత అందరూ వచ్చి చూడవచ్చు బోర్డు పెట్టారు. అందరూ వచ్చిన తర్వాత లైన్గా నిల్చోమన్నారు. లైన్గా నిల్చున్నారు వాళ్ళు. మీ అందరికీ ఒక ప్రకటన, లోపలికి వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా మీకు నచ్చిన వస్తువు ఒకటి తీసుకోవచ్చు అని చెప్పారు. ఫ్రీ, పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అందరూ చూశారు, ఏదో ఒక వస్తువు తీసుకున్నారు, వెళ్ళారు. కానీ ఓ చిన్న పిల్ల 10 సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్లలు చూసి ఏ వస్తువు తీసుకోలేదు. ఆ రాజుగారు చూసి అమ్మాయికి ఏమీ నచ్చలేదా ఇందులో ఉంటే అంటే నిజం చెప్పమంటారా? ఆ నిజమే చెప్పు, అబద్ధం ఎందుకు? ఏమీ లేదండి, నాకు మీరే నచ్చారు, మిమ్మల్ని తీసుకుంటాను. అదేంటి ఈ వస్తువులు ఎలా తీసుకోమన్నాను? కాదు, ఈ వస్తువులు తీసుకుంటే ఒకటే తీసుకున్నారు, మిమ్మల్ని తీసుకెళ్తే ఇవన్నీ నాగా ఉంటాయి కదా అని అమ్మాయి. అదే విషయాన్ని ఇక్కడ ఈయన తెలియజెప్పారు. సాక్షాత్తు పరమేశ్వరునే కనుక మనం తీసుకున్నట్లయితే ఆయన అన్నీ ఉంటువే కదా అని చెప్పడానికి కారణం అదన్నమాట. అది బాగా అర్థం అవడానికి ఒక ఆయన ఇలాగా చిన్న ఉదాహరణ చెప్పారు. అంచేత గోపికలందరూ ఏమన్నారంటే మాకు వేరే వేరే కోరికలు ఏమీ లేవు స్వామి, నువ్వే మాకు కావాలి అని చెప్పేసి ఈ పాత్రలో పరమేశ్వరునే సాక్షాత్తు వాడు కోరుతున్నారు. ఇది మనకి ఈరోజు పాత్రలో ఉన్నటువంటి విశేషం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.